యాక్చువల్గా మీరు చూసుకుంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరిగింది దేశం. ఎఫ్సిఐ గోడౌన్లన్నీ ఫుల్ గా ఉన్నాయి, కానీ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరి పండించే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందండి? సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు వాడు ఆనందంగా ఉన్నాడు, దానివల్ల మన దేహానికి ఏమీ ప్రయోజనం లేదు. లిక్కర్ తయారు చేసేవాడు మన దేహానికి ఇబ్బంది పెట్టి వాడు హ్యాపీగా ఉన్నాడు. మన కోసం కావలసిన ధాన్యాన్ని పండించి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్ ఈస్ దిస్? అంటే రైతు పండిస్తాడు కష్టపడి, కానీ పండించిన దాన్ని మనం అమ్ముకోలేకపోతున్నాం. రైతు అక్కడ ప్రభుత్వం ముందుకు రావాలి. 3 పూట్ల 5 వేళ్లు నోట్లో వెళుతున్నాయి అంటే అది రైతు పడుతున్న కష్టం. కాబట్టి రైతు కష్టాలు రైతు ఒక వ్యాపారిగా మార్చాలి అంటాను నేను. ఇప్పుడు రైతు పండించిన దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలగాలి, రైతు పండించిన దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి, వాల్యూ అడిషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే చిత్తూరులో మదనపల్లి మేజర్ టొమాటో ప్రొడ్యూసింగ్ ఏరియా, రాయలసీమ, అక్కడ చూడండి ఒక్కోసారి రోడ్డు మీద పడేస్తుంటారు. మరి అక్కడ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టలేమా మనం? కెచప్ ఇండస్ట్రీస్ పెట్టలేమా? సాసెస్ ఇండస్ట్రీస్ పెట్టలేమా? ప్రాసెసింగ్